కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన నివాళులర్పించారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల పెద్ది కుమార్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇందిరాగాంధీ స్వాతంత్ర్య పోరాటం మొదలు భారత ప్రధాని వరకు దేశానికి ఎనలేని సేవలు అందించిన గొప్ప నాయకురాలని అన్నారు. ఇందిరాగాంధీ ప్రధానిగా అనేక సంస్కరణలు తీసుకుని వచ్చి దేశ ప్రగతికి బాటలు వేశారు అన్నారు. ప్రధానంగా ఆమె హయాంలోని రాజాభరణాల రద్దు, గరీబీ హటావో, 20 సూత్రాల కార్యక్రమం, హరిత విప్లవం, బంగ్లాదేశ్ విమోచన, 1971 పాకిస్తాన్తో యుద్ధంలో గెలుపు మొదలగు సంఘటనల వల్ల ప్రజాదరణ పొందారని అన్నారు. ఇందిరాగాంధీ నవంబర్ 19, 1917 నుంచి అక్టోబర్ 31, 1984 వరకు భారతదేశపు మొట్టమొదటి ఏకైక మహిళా ప్రధానమంత్రి ఆమె. 1966 నుండి 1977 వరకు వరుసగా 3 పర్యాయాలు 1980లో 4వ పర్యాయం ప్రధానమంత్రిగా మన దేశానికి గొప్ప సేవలు అందించిన ఘనత ఆమెదని తెలిపారు. ఆమె భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూకి ఏకైక కుమార్తె. జవహర్లాల్ నెహ్రూకి మొదటిసారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రికి కార్యదర్శిగా జీతం లేకుండా పనిచేసింది. 1964 సంవత్సరంలోని తండ్రి మరణం తర్వాత రాజ్యసభకు ఎన్నికయ్యింది. లాల్ బహదూర్ శాస్త్రి మంత్రి మండలిలో ప్రసార శాఖ మంత్రిగా దేశానికి సేవలు అందించిందని గుర్తు చేశారు. ఇందిరాగాంధీ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. ఆ మహానాయకురాలి ఆదర్శంతో నేటి తరం ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, యూత్ నాయకులు, NSUI నాయకులు, మహిళా నాయకులతో పాటు వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు పాల్గొన్నారు. ప్రధాని స్వర్గీయ శ్రీ ఇందిరాగాంధీ గారి 41వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో వారి చిత్రపటానికి ఘనంగా పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. మనమంతా కూడా తమ ఆశయ సాధన కోసం వారి అడుగుజాడల్లో నడవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి సందర్భంగా భారత జాతీయ ఐక్య దినోత్సవంగా జరుపుకుంటారు. వారి అడుగుజాడల్లో కూడా మనమంతా నడవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇల్లంతకుంట మండల కేంద్రంలో స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి 41వ వర్ధంతి కార్యక్రమాన్ని వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. భారతదేశానికి స్వాతంత్ర ఉద్యమం పోరాటం నుంచి వెళ్ళి భారతదేశానికి ప్రధాని అయ్యే వరకు భారతదేశానికి ఎనలేని సేవలు చేసిన వ్యక్తి శ్రీమతి ఇందిరాగాంధీ అని. భారతదేశానికి ఏకైక మహిళా ప్రధానమంత్రిగా కూడా ఆ క్రెడిట్ ఇందిరాగాంధీ గారికి దక్కుతుంది. 1966 నుంచి 77 వరకు 3 పర్యాయాలు, 1980 నుంచి 84 అంటే ఆమె చనిపోయే వరకు కూడా ప్రధానమంత్రిగా చేసిన ఘనత ఇందిరాగాంధీ గారికి దక్కింది. అదేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలలో మొదటిది రాజభరణాల రద్దు, 20 సూత్రాల ఆర్థిక పథకం. ఇల్లంతకుంట మండలి కోర్టులో ఇందిరాగాంధీకి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఆమె యొక్క ఆలోచన విధానాన్ని చెప్పడం జరుగుతూ ఉన్నది. నిజంగా కూడా ఇందిరాగాంధీ గారు భారతదేశ ప్రధానిగా ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసం, పేద ప్రజల కోసం ఇవాళ SC STలకే కానీ BC వర్గాలకు కానీ ఇవాళ నిరుపేదలకు ఇండ్ల సౌకర్యం కానీ, పేదలకు భూ పంపిణీ వ్యవస్థ కానీ, పంచరాయి పరంపోగు అనేకమైన ప్రభుత్వ భూములను పంపిణీ చేసి వాళ్ళ పేదింటి కళలను కన్నీటిని తుడిచి వాళ్ళ రైతాంగాన్ని చేసిందంటే SC ST BCలను ఇవాళ ఇందిరాగాంధీ చదివే అని చెప్తూ ఈరోజు భారతదేశ తొలి మహిళా ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి వర్ధంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. భారతదేశం అనేది ఎన్నో సంక్షేమ పథకాలకు అడ్డగా కాంగ్రెస్ పార్టీ అది ఇందిరాగాంధీ వల్లనే సాధ్యమైంది. ఇందిరాగాంధీ వారి యొక్క పరిపాలన ఇండియా అంటే ఇందిరా అనే విధంగా ప్రపంచం ఒకటే విధంగా పరిపాలన సాగించినటువంటి ఎవరైనా ఉన్నారంటే అది ఇందిరాగాంధీ తర్వాతనే. ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. ఏదైతే 1966 లాల్ బహదూర్ శాస్త్రి మరణం తర్వాత భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి వరుసగా 4 పర్యాయాలుగా
ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టినటువంటి భారత తొలి మహిళ ఎవరైనా ఉన్నారంటే అది ఇందిరాగాంధీ గారు అనే ఈ సందర్భంగా మనం చేసుకోవాలి. జోహార్ ఇందిరాగాంధీ గారి ఆలోచన విధానం కొనసాగిద్దాం ఇందిరాగాంధీ గారి ఆశయాలను